ఫ్రెండ్స్, గాంధీ హాస్పిటల్ ఎదురు నా వంతు చిన్న హెల్ప్ చేద్దామని వచ్చిన. ఇక్కడ ఆకలితో ఎంతో మంది ఉంటారు. ఎన్నో ఇయర్స్ నుంచి ఎప్పుడైనా నాకు బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, ఏదైనా ప్రాఫిట్ వచ్చినా ఇక్కడ వీళ్ళకి ఏదన్నా నేను పంచి ఇలా ఏదో హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఈ వీడియో చూసి మీరు కూడా మీ స్తోమతను బట్టి హెల్ప్ చేయండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఏమో తప్పుగా అపార్థం చేసుకోకండి. నలుగురి ఆకలి తీర్చే ఆనందం మనకు ఎలా ఉంటుందో మనం హెల్ప్ చేశాక తెలుస్తుంది. నేను ఎప్పుడు అక్కడ వెళ్ళి వచ్చాక నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, సహాయం చేసింది ఎప్పుడు చెప్పవద్దు కానీ చూయించవద్దు కూడా, కానీ నన్ను చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ కావాలి. అక్కడ ఎవరైనా ఒకరు వచ్చి పంచుతూనే ఉంటారు, పంచరని కాదు. ఎవ్రీడే వాళ్ళ ఆకలితో ఉండి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తే మేము ఆకలి తీర్చుకుంటామని చూసుకుంటూ కూర్చుంటారు. మనం వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది తీసుకొని తింటుంటే ఆ సంతోషం మనకి ఎంత, అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. నాకైతే అక్కడ వెళ్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒకరి ఆకలి తీరిస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. మీరు వెళ్ళి ఒక నలుగురికి సహాయం చేయండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. అప్పుడు నా కమెంట్లో చెప్పండి. ఈ రూట్ మీరు వెళ్ళినప్పుడు వీళ్ళకి తోచినంత సహాయం చేయండి. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే. పేషెంట్ లోపల చావు బతుకుల్లో ఉండి వాళ్ళ జేబులో డబ్బులు లేక, తిండి లేక, నిద్ర లేక, వాళ్ళకి మనకు ఒక పూట ఒక బిస్కెట్, ఒక బన్ను, ఏదైనా మనకు తోచినంత సహాయం చేస్తే ఆ దేవుడు మనకి ఎక్కడా మన సహాయాన్ని వృధా కానివ్వడు.